ఆకాశమైన ఆశ్చర్య దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలెప్పుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము ప్రిమి దేశము నా ప్రియ దేశము పాలు విద్ద పోదలతో నుండు గుంపుల పేరుండదు పాలు విద్ద పోదలతో నుండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయ దేశము వెలుగు ప్రకాశమైన ఆశ్చర్య దేశం. ఈ లోకంలో మీతోనే జీవించాను. చివరి వరకునైనా నీ పరిచర్యలో ఉన్నాడు. మీరంటే అంత ఇష్టం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నానంతా మీరు నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం కలిగి గ్రంథంలో ఉన్న పౌలు జీవించాడు. ఈ లోకంలో జీవిస్తున్న ఈ పౌలు కూడా ఇష్టపూర్వంగా జీవించాడు. మిమ్మల్ని కలిగి జీవించాడు. తండ్రి లేదు కదా అని బిడ్డలకు లేకుండా ఆయన ఈ లోకంలో జీవించేంత కాలం ఏ రీతిగా ఈ కుటుంబం ఉన్నదో ఆయన మీ సన్నిధికి పిలువబడి ఉంటున్నారా ఆయన లోటు ఏమీ లేకుండా బిడ్డలు జీవించారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా జీవించారు. అందరికీ మీరు దయచేయండి. ఇప్పుడు కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు. ముందు నా కార్యక్రమాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నా. కరుణించండి. సమస్తము మీ నామానికి మహిమ కలగాలి. కుటుంబానికి మేలు కలగాలి. కావలసిన దేవుని బిడ్డలు సేవకులు అందరూ కూడా బంధువులు సమయానికి వచ్చి చేరాలి. అంతా మీ నామం మహిమ ప్రకారం మీరు జరిపించాలి. సమస్తంలో మీరు ఉండి నడిపించాలి. మీ నామానికి అన్నిటిలో మహిమ ఘనత పొందినట్లు సహాయించండి. దాసుడు లేని లోటును సంఘానికి కుటుంబాలకు మీరు
వచ్చి అయినా నీ నామానికి మాత్రమే మహిమ కలిగినట్లుగా కృప చూపున్నాను. యేసుక్రీస్తు నీ నామమున స్తోత్రం చెల్లించి అడిగి వేడుకొని నామ తండ్రి. నా మందిరానికి రా, సహవాసానికి రాసినప్పుడు నాకేమీ తెలియదు నీ గురించి నాయన. అటువంటిది ప్రభా ఆయన సేవకుల ద్వారా నాకు అన్ని నీకు నేర్పించాడు ప్రభా, నీ స్తోత్రాలు. ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ఆయన తన జీవితంలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభాన్ని ప్రభావ పనిచేశాడు ప్రభా, సేవకుని ప్రభావ తండ్రి. 24 గంటలు డ్యూటీ ఎంతో తక్కువ చేసేవాడు ప్రభావ తండ్రి. ఒక నెలకి ఒక వారం రోజులే తండ్రి, మిగతాదంతా దేవుని సేవలో గడిపాడు ప్రభావ. స్తోత్రాలు నాయన. కుటుంబానికి ఆనందం దయచేయండి నాయన. మరి అతను పనిచేసేంత వరకు పనిచేసిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచి నడిపించినాను. ఇదిగో నాయన ప్రభావ దర్శన కార్యక్రమంలో మీరు నడిపించండి ఆయన. మీరే మైపట్టి వేడుకొచ్చినారు ఆయన. వారుగా నిజంగా మీ పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటారు. మీ స్వాస్థనం వచ్చినాం ప్రభావ. ఆ స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు ప్రభావ, స్తోత్రాలు నాయన. మనోహరమైన స్థలములో అతనికి స్థలం ఇచ్చే ప్రభావ, స్తోత్రాలు తండ్రి. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉన్న ప్లేసులో నాయన సహవాసాన్ని ఏర్పాటు చేసే పరలోకంలో స్తోత్రాలు చేస్తున్నాం నాయన. మరి నిరీక్షణ మాకు అందరికి దయచేసి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ ప్రేమ కలిగి ఎల్లప్పుడూ కొంచెం ఇక్కడ ఇంటికి తీసుకున్నారు. అక్కడికి మందిర స్థానిక సంఘం ఏర్పాటు చేసిన సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మగారు పెట్టాను అవన్నీ చెప్పాను. ముందు మాట్లాడినప్పుడు ముందే చెప్పారు బాగుంది 2 చేస్తామని చెప్పాను. అది కింద శుక్రవారం ఆయన స్ట్రోక్ వచ్చింది. అప్పుడే ప్రభుత్వ పిల్లబడ్డారు. ఆశ్చర్యతగా గట్టిగా సీపీ పట్టుబట్టి ఇది అప్పుడే చెప్పాను అందరికీ. మీరు నాన్నగారు బాగా చూసింది. శనివారం కూడా పనిచేయాలి. ఈ వారం రోజు దేవుడంతో కాపాడాడు. ఈరోజు 11 ప్రభు యొక్క రాజ్యాన్ని పిలుచుకున్నారు. ఆయన సిద్ధపడ్డారు. ఇప్పుడు దేవుడు పిలిచిన సిద్ధపడ్డారు. జాగ్రత్తలు అన్ని విషయాలు చెప్పి కుటుంబం, సంఘము, విశ్వాసం జాగ్రత్త బాగుంది కూడా చెప్పారు. ఇప్పుడు వాక్యం ప్రార్థన అది అక్కడ పెట్టలేడు ఉన్నా సరే చేయించుకునేవారు, ప్రార్థించుకునేవారు, వాక్యం చదివించుకున్నారు. ఈ విషయాలతో సాయం చివరి కోరిక మీ ఇంటి దగ్గర నేను చనిపోవాలి బాబు, అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళి అన్నీ కూడా చేయండి బాబు అన్నారు. ఎవరు సాయం చేసి కార్యక్రమం ఆదరించి ఇప్పుడు వారు పిల్లల్ని సంఘాన్ని వీళ్ళందరూ కూడా ఆదరించి బలపరిచి ఇందువల్ల నేను 2 రోజుల నుండి అందరు బాబాలకి ఫోన్ చేస్తున్నాను, పరిస్థితున్నాను. దేవుడు సాయం చేసినట్టు తెల్లవారుజాము 4 గంటలకి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ దిగి వెంటనే ఆటో కట్టించి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళున్నాడు, బాగున్నా, ఎప్పుడు వచ్చాను, ఇప్పుడే వచ్చాను. సిద్ధపడ్డాడు ఆయన సిద్ధపడ్డాడు. ఆయన చెరగొడాలి సిద్ధపడి దాన్ని బట్టి ఎంతో అన్నాడు. నా చేతులతో నేనైతే ఆయన గడ్డ గీసాను, అన్నీ చేశాను, బ్రష్ చేశాను, స్నానం చేశాను, వేడి నీళ్ళు పెట్టి 3 బకెట్స్ వేడి నీళ్ళు స్నానం చేసి అక్కడ బట్టలు వేసి అన్ని కూర్చొని పెట్టి ఒక అరగంట తర్వాతే ప్రాణం పోయింది. దేవుడి చిత్తం లేండి. మనం ఏమన్నా కూడా ఆయన ఆయుష్ కూడా 99 సంవత్సరాలు పిలుచుకున్నారు. పూర్ణ వయసు గలవాడి సమాజాలు బట్టిగా ఆదరణ దేవుడు దయచేసి పంపించారు. వీళ్ళందరూ కూడా చాలా ఇంటిమేట్ చేసాం. ఇక్కడ కూడా పూర్తి అవుతుందని అందరూ కూడా వస్తున్నారు. అందరూ ఫోన్ చేస్తున్నారు. అందరూ కూడా ఆదరణ సంతోషం కుటుంబాలు ఉన్నట్టు మీరు కూడా ప్రార్థించారు. రేపు ఒంగోలు నుండి హైదరాబాద్ చాలా మంది వస్తున్నారు. ఒక సాయంత్రం ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. ఆయన ఇప్పుడు ఒక అరగంట కూడా చెప్తానన్నారు. ఆయనతో అందరితో మాట్లాడారు. వాలంటీర్ సిమెట్రీ సమాధి, వాలంటీర్ సిమెట్రీ మన సివిఎంస్ ఆఫీస్ పక్కన అమ్మ ఉందండి. అమ్మ దగ్గరే అది ఓపెన్ చేసి పెట్టండి. అది చెప్పింది. ప్రార్థించేది ప్రార్థించి ప్రేమ తండ్రి రాష్ట్ర నాన్నగారిని పిలుచుకున్నాం నా చేతుల ద్వారా. చివరి చూపుగా ప్రభావిత నేను మీ యొక్క ఏర్పాట్లో మీరు సాయం చేశారు. దాన్ని బట్టి తెలుస్తున్నాం ప్రభావ. మీరే బలపరుచుకుంటారు, పరిచయం చూపించండి ప్రభావ. రాష్ట్ర రాజ్యాన్ని చేర్చుకున్నారు. గత శుక్రవారం నాడే ప్రభు దగ్గరికి వెళ్ళవలసింది. ఎంతో కాపాడి వారాధన కాపాడి మీటింగ్ కూడా నేను దాన్ని చేసి చుట్టూ సహాయం చేసేవారు. సేవకులు పాల్గొంటూ సహాయం చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేస్తారు. దాసుని ప్రభావ మనోహర స్థలంలోని నివసించాం. అతను సేవ చేద్దాం సంపూర్ణ తన ఇంటికి తాను వెళ్ళే రీతిగా ఎంతో కృప చూపించాం. పరచన కాపాడి భద్రపరిచాం. నువ్వు ఎంతో గొప్ప దేవుడు తండ్రి.
శక్తివంతుడు పూజ నేర్పుతారు దాసులు ఎంతో సేవ చేయాలి ఘోషంగా ప్రముఖంగా ప్రభు కొరకు బతికెడతారు దాన్ని బట్టి రాస్తున్నాను ఇప్పుడు మన కుటుంబ ఆరోగ్యాలు పాడలు మనలు అందరూ కూడా ప్రార్థిస్తారు సంఘాన్ని జ్ఞాపకం పాతిక సోదరు అన్నాలందరూ కూడా వచ్చారు సోదరుడు గారు సామ్యాల గారు మా ప్రియులు ఇక్కడ సంఘం అంతా కూడా వచ్చింది మా ప్రియులైన వారు సేవకులు అందరూ కూడా అనేక మంది ఇందులో రక్షణ పొందిన అందరూ కూడా వస్తున్నారు అందరూ కూడా తీసుకుని చివరి చూపుగాని దాసుల యొక్క ప్రభావాన్ని అంచె యాత్ర అనేక మంది పాల్గొని దేవుని మహిమకరణ జరుగుట్లో మీరు ఎక్కువ చూపరుస్తారు మమ్మల్ని చేతికి అప్పచెప్తున్న వదనాలు మమ్మల్ని అందరూ కూడా ఆదరించి పరపతి కోడల్ని కొడుకు అల్లుల్ని మనవరాళ్ళందరూ కూడా ఆదరించిన ఈ ఆదరణ ఉంది ఈ మాటలు చేతకుండా ఆదరించుకోండి నేను మిమ్మల్ని ఆదరిస్తానని రీతిగా మీరు సాయం చేశాను ఇప్పుడు నేను లోకం వదలాలి దాన్ని పెట్టి వదలాల్సిందా నువ్వు సిద్ధపడినట్లో దాసులు సిద్ధపడ్డాడు గత 9-10 నెలలండి ఎంతో బలహీన ఏర్పడ్డాడు సిద్ధపడ్డాడు ప్రభావ ఈ వారం రోజులకి సిద్ధపడ్డాడు ఈ రాజ్యాన్ని చేర్చబడాలని ఉద్దేశపడ్డాడు ఇద్దరు ప్రభావ నీ రాజ్యాన్ని చేర్చుకునే వందనాలు ఇక్కడ కళ్ళు మూసాడు వాడు కళ్ళు తెరిచాడు వందనాలు స్తోత్రాలు చూపిస్తాడు ఇంకా కార్యక్రమం ఉండండి ఇక్కడ 2 గంటలకు మందిరంలో తీసుకెళ్ళాలి అక్కడ జరిగే కార్యక్రమాలను వాలంటీర్స్ జరిగే కార్యక్రమాలు ఇంటి వరకు కూడా ప్రార్థిస్తున్నాం సేవకులు కూడా అందరూ కూడా కొంత వచ్చుట్లో సాయం చేయండి బలపరచండి అకామిడేషన్ విషయాలు భోజనాల విషయాలు అన్ని అనుకూలపరచండి తండ్రి ఏది కూడా ప్రభావ లోటు లేకుండా సమృద్ధి దయచేయండి సాయం పెట్టి కూడా అక్కడ ద్వైత ఊట్లన్నింటి కూడా మీరు కూర్చు బలపరుస్తారు మీరు చేస్తారు అందరూ కూడా వచ్చారు ఆదరించండి బలపరచండి సాయం చేయండి కుటుంబాలు దీవిస్తారు దాసులు లోటు తీర్చండి తల్లి చనిపోయిన ప్రభావ 78 సంవత్సరం వరకు కూడా కాపాడు భద్రపరచావు రక్షించావు గత 40-50 సంవత్సరాలు ఆయన ప్రభావ కుటుంబాన్ని సంఘాన్ని అన్నీ కూడా డ్యూటీ చేసి చేయకుండా ప్రభావ సంఘంలో సేవ చేసి అనేక ఆత్మను రక్షించావు కొప్పులి పార్వతీపురం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం అలా ఒంగోలు ఆ ప్రాంతాల్లో కూడా చేశారు అనేక మంది దాన్ని ఫోన్ చేస్తున్నారు దాన్ని బట్టి నడుస్తున్నారు దాసుడు చివరి యొక్క శ్వాస చివరి యొక్క అంచె యాత్రలో చూడడానికి తీసుకురండి బలపరచని సాధించండి నీవు చేయాలన్నీ మంచి జ్ఞానం దయచండి నీ తెలివి నీవుకే దయచండి ఏ హారాపకాలు కూడా సాయం చక్కగా జరుగులో సాయం మూలస్తులు పెద్దవారు చిన్నవారు సంఘ పెద్దలందరూ కూడా సేవకులందరూ కూడా జ్ఞాపకం మహిమగా తొందరలు చెల్లిస్తారు అల్లుళ్ళు మనవరాళ్ళు అందరినీ కూడా ఆదరించారు కోడలు కూడా ఆదరించారు సాయంత్రం పద్మ పని ఈ వారం రోజులు రాత్రికాలం ఎంతో ఆదరించారు ఎంతో ఆదరించారు సాయం చేస్తారు అయినా ముందర నేను రాగాడి ప్రభావం పిలుచుకుని నీ కొరకు చూస్తున్నాను కుర్చీలు వేస్తే కొంచెం కూర్చుంటారు తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వ లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము పొందేదం నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం దేశం నిజము పొందేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము పొందేదం ప్రభుతోనే నిత్యము నిరంతరాజ్యమది యుగములుండునది
రాజ్యమది యుగంబులుండునది ఏర్పరచబడిన వారు వెళ్ళెదం దేశం నిత్యము ఉండెదం ప్రభుతోనే నిత్యము వెళ్ళెదం దేశం నిత్యము ఉండెదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదముచట ప్రభుని చూచెదము ఆనందముందెదము సమానముగా మనముండెదముచట వెళ్ళెదం శ్రేష్ఠ దేశం నిజము ఉండెదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం ప్రార్థన చేసుకున్నాం ఫ్యామిలీ ప్రార్థన ప్రేమల ప్రభావ కృపల తండ్రి యేసయ్య మా రక్షకుడ మా సృష్టికర్తడు దేవా నీకే వందన స్తుతులు స్తోత్రాలు ప్రభా ఇగో నాయన ఈ దినం ప్రభా తండ్రి ఈ రీతిగా మేమందరం కూడుకొని ప్రభా ఈ నామాన్ని గణపరచడానికి తీర్చడానికి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నాయన గత దినం నుంచి ఎంతో బాధపడుతున్నాయన మరి బ్రదర్ పవర్ గారు ప్రభా తండ్రి నీ శరీరం చేర్చుకున్నాను మేము పెంచుకున్నాను స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి నాయన ప్రభా ఎంతో గొప్ప దైవభక్తుడైనా తండ్రి సంఘాన్ని కట్టినాడు ప్రభా కుటుంబాలందరినీ ప్రభా రక్షణ మార్గం నడిపించాడు ఆయన అంతేకాదు ప్రభా అనేక ఆత్మను రక్షించబడిలో ఎంతో పాటుపడ్డాడు ఆయన డ్యూటీ చేశాడు కానీ ప్రభా కోర్టులో నాయన ప్రభా నెలకి వారం రోజులే చేసేవాడు ప్రభా తండ్రి మిగతా రోజులన్నీ సేవే ఇంట్లో ఏముందో లేదో ఏమీ తెలియదు అలాగే సేవ కలిపేవాడు అతని జీవితం నాకు తెలుసు బ్రతికితే క్రీస్తే చావు అయితే లాభం అనే మాట మీద ఫిలిప్పు 1:23 ప్రకారంగా అలాగే జీవించాడు ఆయన స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి నాయన అతని శరీరము జీవితపోయిన కూడా ప్రభా అతని విశ్వాసము ఈ సజీవుడిని చూస్తానని ధైర్యము మరి 19:26 ప్రకారం చూస్తారు స్తోత్రాలు తండ్రి నాయన నీ మహిమలోకముతో తప్పకుండా చేరుతాడని విశ్వాసం ఉంచినాం ప్రభా నాయన అతనితో పనిచేసిన సేవ చేసిన నేను కూడా ప్రభా ఎక్కడో తిరిగిన వాడిని ప్రభా తండ్రి నాయన తప్పిపోయిన వాడిని ప్రభా నన్ను కూడా లాక్కొని తన సాహసం ఏర్పాటు చేసి నాయన దైవభక్తులు నన్ను పెంచాడు ప్రభా స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరిని ఎంతో మందిని ప్రభా స్వార్థలో ఎన్నో ఎక్కడెక్కడ పట్నాలు తిరిగాం ప్రభా స్తోత్రాలు నాయన కసింకోట అనకాపల్లి నాయన ప్రభా భీములి నాయన మరి ఈ విశాఖపట్నం మొత్తం అన్నీ తిరిగాం ప్రభా తండ్రి నాయన నన్ను ప్రభా తండ్రి నాయన ఒక లేట్ అయితే కొట్టడానికి పైకి వచ్చేవాడు ప్రభా తండ్రి ఖండించడానికి పైకి వచ్చేవాడు తండ్రి అంత దీనిగా మరి అంత పౌరుషంతో ప్రభా నీ సేవ కొనసాగించాడు నాయన నీ స్తోత్రాలు చేస్తాం నాయన నీ ప్రేమ కనికరము ఉంచండి స్తోత్రాలు కుటుంబానికి ఆదరణ దయచేయండి తండ్రి నాయన కుటుంబాంతని ప్రభా తండ్రి నాయన ఎంతో మంది అందరూ ప్రభా తండ్రి ఇతర పరిచయాలు చేశారు ప్రభా తండ్రి వారందరినీ దీవించి ఆశ్రయించి బలపరచండి మొత్తంగా ప్రభావ మా సంఘానికి శాంతి సమాధానం దయచేయండి ప్రభా తండ్రి నాయన కుటుంబ సభ్యులకు మాకు ప్రతి కుటుంబానికి ప్రతి సేవకుడి ప్రభా తండ్రి అతని ఆదరణ దయచేయండి మాకు ఆదరణ దయచేయండి
నేను జరగవలసిన కార్యక్రమాల్లో మీరు నడిపించుకుంటున్నాం ప్రభా. నేను చిత్తమైతే రాత్రి కాలం మరి ప్రభావ మందిరంలో ప్రభావ పెట్టి నేను చిత్తమైతే ప్రభావ కాలంలో ప్రభావనైనా మరి మళ్ళీ రేపు 1 గంటకి ప్రభావనైనా వాటి సమితి తీసుకెళ్తుండగా ఈ కృపాకారికి చూపించి నాయన అంతా భూస్థాపన కార్యక్రమం నడిపి మహింపదకు వేడుకొచ్చాను. వాతావరణ స్వాధీనించిన స్తోత్రాలు వచ్చిన సేవకులను ఆదరించి పోషించి భద్రపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున తండ్రి. ప్రేమిలిన తండ్రి, మా ప్రభుని యేసుక్రీస్తున్నాము స్తోత్రం చేస్తున్నాం. ప్రభావ మీ దాసు వైఫల్యాన్ని బట్టి మీ స్తోత్రంలో అన్ని కుటుంబాలను రక్షించుకుని ప్రభా మీ యొక్క సంఘంలో చేర్చి మీ సేవకు పిలిచి ప్రభా మరి లోకంలో మేము సేవించుడికై ప్రభా తనకు ఇచ్చిన మీ యొక్క కృప అంతటి కొరికే ప్రభా మీ స్తోత్రంలో దయలు మా ప్రభా నిండు వృద్ధాప్యంలో ప్రభా మీ దాసుని ప్రభా ఏదైనా మీరు మైండ్లో తీసుకున్నందుకే స్తోత్రంలో దయలు దేవాకు తండ్రి మరి ప్రభునందు మృతులందు నూతులు ధాన్యాలను మీ వాకు సేవిస్తుండగా నిజంగా తమ యొక్క ప్రయాసం మాని మీ యొక్క నిత్య విశ్రాంతిలో మీ దాసులు పాల్గొంటున్నాయి ప్రభా మీ దాసులు మీరు చేసిన మేలు బట్టి మీ స్తోత్రంలో తిరుపతి తండ్రి భూమి ఉన్నప్పుడు దయలు మా ప్రభా కుటుంబాన్ని నడిపించట్లో సంఘం నడిపించట్లో మేము సేవించట్లో ప్రభా అన్ని సందర్భాల్లో మీరు బలపరుస్తూ మీ దాసుని మీరంతో సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రంలో ఆ ప్రాంతాల్లో మీ నామున మేము సేవించుటకు ప్రభా అనేక మందిని ప్రోత్సహించుటకు ప్రభా అనేక మందిని రక్షించుటకు ప్రభా మీ కన్నుటుగా మీ దాసుని మీరు వాడుకున్నందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా కృపని మీ విషయమై రోషం కలిగిన భక్తి మీ దాసుని ఇచ్చినందుకే స్తోత్రంలో దయలు మా ప్రభు ఈ సమయంలో ఆయన మీ దాసుని నేను కోరుతా ఆయన కుటుంబానికి సంఘం మీరు తీర్చవలసిందో ప్రార్థిస్తున్నాం. దయలు మా ప్రభా మరి జరగవలసిన భూస్థాపన కార్యక్రమం కూడా సహాయం చేయండి. తద్వారా కూడా మీరు మైండ్ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా మీ దాసుని గంతిని మాత్రం అనేక రక్షణార్థంగా వచ్చమని అడుగుతున్నాం. ఆయన మరి ఏర్పాట్లో సహాయం చేయండి ప్రభా. వాతావరణం అనుకూలించండి. ఎందరైతే రావాల్సి ఉంటున్నారు వారు కూడా రాగట్లో చూడగట్లో ఈ రీతిగా సంపూర్ణ సహాయం మీరు అన్ని విషయాలు ప్రభా మీరు అనుగ్రహించవలసిందో ప్రార్థిస్తూ యేసు ప్రభు మా రక్షకుడి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి, అందరూ సాయంత్రము మందిరంలోకి 5 గంటలకు తీసుకెళ్తారు. మరి మందిరంలోనే ఉంచుతారు. మార్నింగ్ మరి అక్కడ టిఫిన్ ఏర్పాట్లు ఉంటాయి, భోజనం ఏర్పాట్లు ఉంటాయి. 12 గంటలకు భోజనం అయిపోతే వాల్కేసి పెట్టి తీసిపోతారు. రేపు అలా ప్రార్థన చేయండి. వాతావరణ స్వాధీనం వచ్చారని చక్కగా మరి భూస్థాపన కార్యక్రమం జరగాలని ప్రార్థన చేయండి. జర్నీ నుండి ప్రార్థన నీ దేశము నా ప్రియ దేశము, నీ దేశము నా ప్రియ దేశము. ప్రశ్నలు ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు. ప్రశ్నలు ఉండవు, ఎట్టి కలవరమే ఉండదు. జాతి రంగు భాష భేదం కలవారెవరు లేరు. ప్రేమే పంతుండకాశమైన ఆశ్చర్య దేశం నీ దేశము, నా ప్రియ దేశము, నీ దేశము, నా ప్రియ దేశము. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు. ఈ గొప్ప ధన్యత పోగొట్టుకున్నవా ఎవరు కావాలి.
త్వరపడి రమ్మని పిలచెనెసు తెరువబడి ఉన్నది కృపద్వారము త్వరపడి రమ్మని పిలచెనెసు ఎవరును నశింపవలదాని ఓరిమి ప్రభు వహించును ఎవరును నశింపవలదాని ఓరిమి ప్రభు వహించును మారు మనసు పొందు సమయమిదే మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు మారు మనసు పొందు సమయమిదే మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు తెరువబడి ఉన్నది కృపద్వారము త్వరపడి రమ్మని పిలచెనెసు తెరువబడి ఉన్నది కృపద్వారము త్వరపడి రమ్మని పిలచెనెసు ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు తెరువబడి ఉన్నది కృపద్వారము త్వరపడి రమ్మని పిలచెనెసు తెరువబడి ఉన్నది కృపద్వారము త్వరపడి రమ్మని పిలచెనెసు రాత్రి గడచిపోయి పగలాయెను అతిక్రమములను విడుమని ప్రభు రాత్రి గడచిపోయి పగలాయెను అతిక్రమములను విడుమని ప్రభు నీతి సూర్యుడు వాళ్ళు కూడా నువ్వు చనిపోయినప్పుడు నువ్వు ప్రభు దగ్గర కొనుక్కోబడినప్పుడు వాళ్ళు కూడా ఈయన ప్రార్థనాపరుడు అని చెప్పగలరా వాళ్ళు కూడా ఈయన ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు అని చెప్పగలరా ఆత్మను సంపాదించాడు అని చెప్పగలరా సంఘాన్ని కట్టాడు అని చెప్పగలరా మనందరం పరిశీలన చేసుకుందాము ప్రభు యొక్క రాకడ కొరకై మనం అందరం కూడా ఆయాసపడదాం డేవిడ్ గారిని తన కుటుంబాన్ని రక్షణ తన కుటుంబాన్ని రూతక్క అలాగే పెద్ద చెల్లి చిన్న చెల్లి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా మంచిగా ఆశీర్వదించును గాక అన్న విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను అద్భుతంగా మరింత రెట్టించినటువంటి ఆత్మాభిషేకంతో నిర్వహించుటకు ఆ దేవుడు వారికి సహాయం దయచేయను గాక. దేవుడు అన్నాడు ఏమన్నాడంటే నీ యొక్క సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. అటువంటి ఆత్మ కుమ్మరింపు అటువంటి ఆశీర్వాదం దేవుడు బిడ్డలకు దయచేయునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమకలైన పరలోక తండ్రి జీవాధిపతి నమ్మకం మా దేవ మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీ దాసుడు పౌలన్న గారిని పార్వతీపురం ఆ ప్రాంతంలో నుంచి ఇక్కడ తీసుకుని వచ్చారు. గొప్ప రక్షణతో ఆయన్ని అలంకరించావు ప్రభా తండ్రి. మరి ఇక్కడ ఈ లక్ష్మీనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేకమైనటువంటి పట్టణాల్లో గ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో కూడా మీ దాసుని ఒక గొప్ప సువార్థికునిగా మీరు లేపుకునే విధానం కొరకు అనేకమైనటువంటి ఆత్మలు బలపరచడానికి
ప్రభా మీ దాసుని ప్రభా మీరు నడిపించిన దాని కొరకు వందనాలు స్తోత్రాలు. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు నువ్వు పూర్ణ వయసు గలవాడవై సమాధి చేరదు అని రాయబడిన ప్రకారం ప్రభా తండ్రి నీ దాసుని ప్రభా తండ్రి పూర్ణ వయసు కలిగిన వారిగా ప్రభా నీ మహిమకు చిరాగృహానికి మీరు పిలుచుకున్నావు. దాని కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. రేపు నాయన బరియల్ ప్రోగ్రామ్ అంతటిని ప్రభా ఈ రాత్రి మీటింగ్ ఇవన్నీ కూడా చక్కగా మీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో నిర్వహణలో నడిపించి మహిమ పొందవలసిందిగా వేడుకున్నాను. డేవిడ్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను వారిని మంచిగా అభిషేకించము, తగిలినటువంటి గాయాన్ని కూడా నివృత్తి చేసి నేను మీ కృపలో కుటుంబాన్ని వర్ధలు చేసి మహిమ పొందమని వేడుకున్నాను. తమ్ముడు రక్షణ ప్రియ సోదరి బిడ్డలను దీవించమని బాధశనలు వేడుకున్నాను. రూతక్క నాయన తండ్రి అన్న వయసు అన్న బిడ్డల కొరకు, అలాగే నాయన తండ్రి పెద్ద చెల్లి చిన్న చెల్లి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ అద్భుత దీవులు అందరికీ కూడా దయచేయండి. వచ్చినటువంటి బంధుమిత్రులు పరిశుద్ధులు దేవుని సేవకులు అందరికీ కూడా ఈ ఆదరణ వ్యాపింప చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రియ ప్రభు వారి ఘనమైన ప్రశస్తమైన అద్భుత శుభనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి దివాకరణ గారికి. అన్నగారు బాగాలేదు, ఇంటికి డయాలసిస్ అయినా అక్కడ బాగాలేదా దేవుడు చూడడానికి వచ్చా. దేవుడి సేవను బట్టి కొంచెం రీతిగా వందనాలు తెలుపుతున్నాం. మన మధ్య కుమార్ సార్ ఉన్నారు, కొన్ని మాటలు చెప్పాలని చెప్పాలి. యాక్చువల్లీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. లక్ష్మీనగర్లో ఫస్ట్ క్రిస్టియానిటీ ఎవరైనా ఉందంటే పాల్ గారే. మాకు తెలిసి చిన్నప్పుడు క్రిస్మస్లు కానీ ఏం చేయాలన్నా ఇక్కడికే వచ్చారు. డేవిడ్ అన్న గారు కానీ పాల్ గారు కానీ మాకు చాలా ఆప్తులు. డేవిడ్ పాల్ గారు మాకు ప్రతి విషయంలోనూ ఒక పెద్దగా ఉండి, క్రైస్తవులు పెద్దగా ఉన్నా ఏదైనా నాకు సమస్య వస్తే ఆయనే చెప్పారు, బాబు ఇలా చేయాలి అలాగే చేయాలని చెప్పేసి. అలాంటి పాలన గారిని మనం మిస్ అవుతున్నాము. ఆ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉండే కొన్ని విషయాలు చెప్పండి. మన సంఘస్థులు కలిసి బాడీని ఇక్కడ మందిరికి తీసుకెళ్ళిపోతాం. అక్కడ మందిరంలో ఉంచుతాం. అక్కడ కార్యక్రమం కూడా మందిరం తీసుకుంటాం. అన్నగారు ఆశీర్వాదిస్తారు. ఇంకెవరైనా సరే సరే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే పొరపాటు చెప్పాలి. ఆంటీ రాజేష్ కొన్ని మాటలు చెప్పండి. అక్క చెప్తారు. పరలోకము నా దేశము పరదేశి. పరలోకము నా దేశము పరదేశినే నీలమయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినే నీలమయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిద్దుము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిద్దుము. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమేగ నేను యాత్రికుడను. రక్షక్ అక్క చెప్తుంది. సునీత అక్క దేవుని సేవకురాలు రాజవాకి. వైపాల్ అంకుల్ మాకు 95 ఆగస్ట్ నుంచి అనుకుంటా మాకు తెలుసు. ఒక రోజంట పాలాంగిచో గారు అందరి పేరు ఉంటారు కదా, వాళ్ళ చర్చికి ఒక సహోదరి వచ్చిందంట. వాళ్ళ సహోదరి వచ్చి అడిగిందంట, ఏమండి మీరు యేసుప్రభు గురించి చెప్తున్నారు కదా, యేసుప్రభు అడ్రస్ మాకు చెప్తారా అని.
అవును కదా, నాకు కూడా తెలియదు యేసుప్రభు అడ్రస్, నేను దేవునికి ప్రార్థన చేసి చెప్తానని చెప్పారంట అంకుల్. తర్వాత పాలంగిచ్చి గారు ప్రార్థన చేస్తాడు, ప్రభా నీ అడ్రస్ ఏంటి ఆమె అడుగుతుంది, నేనేం చెప్పాలి? మీరు ఎక్కడుంటారు? పరలోకం అని చెప్పాలా? అది మేము చూడలేదు. భూలోకం అని చెప్పాలా? ఏ ఊరని చెప్పాలా? ఎక్కడని చెప్పాలా అనేసి అడిగింది. ప్రార్థన చేశానండి పాలంగిచ్చే గారు, ప్రభా నీ అడ్రస్ నాకు చెప్పు, నేను ఆమెకు చెప్పాలా? వారం అయిపోయిందంట, ఆమె వచ్చి అడిగిందంట, ఏమండి తెలుసుకున్నారా యేసుప్రభు అడ్రస్ ఏదో? అవునమ్మా నేను ప్రార్థన చేస్తాను, ఇంకా నాకు తెలియలేదు అన్నట్టు. మళ్ళా దేశాల్లో గోజాడాడంట ఆయన, మంచి ప్రార్థనప్పుడు పాలంగిచ్చే గారు. అప్పుడు ఏమైందంటే దేవుని స్వరం విన్నా అంట, నా అడ్రస్ ఎవరో కాదు నీవే నా అడ్రస్ అని చెప్పాయంట. కనుక ఇప్పుడు ఈరోజు వైపాల్ గారిని మనం చూస్తున్నాం, దేవుని అడ్రస్గా ఆయన ఉన్నారు. కనుక మనం కూడా ఈ భూలోకంలో యేసుప్రభు అడ్రస్ ఎవరంటే నీవు నేనే. కనుక మన వచ్చి వచ్చిన వాళ్ళు ప్రభువుని చూడాలి. అట్లానే వైపాల్ అంకులు ఎంతగానో బలంగా వాడుతున్నారు. దేవుని నామ స్తోత్రం. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించింది నాకు. ఆమె థ్యాంక్ యూ అక్క, సునీత గారు చాలా వందనాలు తెలుపుతున్నాం. ఇంకెవరు మన సంఘస్థులు ఎవరు చెప్తే చెప్పండి, లేకపోతే చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మన మందిరానికి షిఫ్ట్ చేద్దాం. మందిరం మ్యాన్ వస్తే మందిరానికి షిఫ్ట్ చేసి వస్తే అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుంది. ప్రార్థన చేసేద్దాం. మన మధ్యన మరి అక్క ప్రార్థన చేస్తారు, కుమార్ ఆంటీ ప్రార్థన చేస్తారు. ఇక్కడికి ప్రార్థన చేసిన తర్వాత మన మందిరికి షిఫ్ట్ చేద్దాం. టీపీ గారు కూడా క్లుప్తంగా ప్రేమగల తండ్రి, కృపల దేవా, పరిశుద్ధమైన ప్రభువా, తండ్రి సాయంకాలం సమయంలో తండ్రి నాయన మరి పోలని బట్టి మీ బాగా సంతోషం. మీ రాసిన తండ్రి మరింత వరకు ఎంతగానో ప్రేమించి నడిపించారు, అందరిని బట్టి వందనాలు. గత మరి తండ్రి కొన్ని నెలలు మాత్రమే ప్రభావ మీ ఇంటికి దూరం అయ్యాడు, అంతవరకు కూడా ఎంతో చక్కగా మీ ఇంటికి వచ్చాడు. ఆయన చూస్తే మేమే ఎంతో సంతోషపడేవారు తండ్రి. ఇంతవరకు నాయన ఈ బిడ్డలు నడిపిస్తున్నారు, మీకు వందనాలు. నిజంగా అటువంటి నాయన పరిస్థితులు మయమైతే తండ్రి ఎంతవరకు మేము బ్రతకలేము, కానీ బ్రతికిన తండ్రి మంచాల్లో ఎక్కడో పడేవారంగా ఉంటాం తండ్రి. ఈ బిడ్డని తండ్రి తన విశ్వాసం ఎంత గొప్పది నాయన, ఆ విశ్వాసాన్ని బట్టి తను అంతగా నడిపిస్తున్నారు దేవ. మోకరించి ప్రార్థించేవారుగా ఉంటున్నారని ఎంతో సంతోషించేవారు దేవ. అందరిని బట్టి వందనాలు. మీ దాసుని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సన్నిధికి నాయన ఎంతో క్షేమంతో పిలుచుకున్నారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవ. ఎంతగానో ప్రార్థించేవారు తండ్రి నాయన, ఎక్కువగా నా తండ్రి మీ దాసుని ఇబ్బంది పరచుకొని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి ప్రార్థించేవారు, లేదంటే మీ క్షేమం దయచేయమని ప్రార్థించేవారు తండ్రి. అటువంటి మీ సన్నిధికి ఎంతో క్షేమకరంగా తండ్రి మీరు పిలుచుకున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను. ఇంత విడిచిపెట్టిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబీకులు నాయన మరి కుమారులు, కోడళ్ళు, మానవులు తండ్రి, కుమార్తెలు, మానవులు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ మీ ఆధారపును దయచేయండి తండ్రి. మీ ఆదరణ దయచేయండి. మీరు మాత్రమే ఆదరణ ఇవ్వగలరు, కానీ మనుషులు ఎవరు ఆదరించలేరు దేవ. మీ దయ కనికరు మీ కుటుంబం అందరి పట్ల ఉంచి తండ్రి మరి జరిగే కార్యక్రమం అంతటికీ మీరు తోడయుండి కృప చూపి మీ నా మహిమార్థంగా తండ్రి మీ బిడ్డ ఎట్టి రీతిగా జీవించాడు. ఎంతో ఆత్మీయ అనుభవంతో అనేక మందిని తండ్రి బలపరిచి తండ్రి ఆత్మీయంగా తీర్చిదిద్ది ఎంతో వాక్య పరిచర్య చేసి తండ్రి ఈ దినానికి మీ సన్నిధికి ఆయన చేరుకున్నాడు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అన్ని వేళ మీ సహాయాన్ని కోరుకున్నప్పుడు అత్యధికమైన మీ ప్రేమతో మీ కుటుంబం మరొకసారి మీ సన్నిధికి అప్పచెప్పుకుంటుండగా మీరే తోడై ఉండమని, మీరే ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన
చెల్లించుకొస్తున్నాను దేవా. ఇదను తండ్రి ఎవరైనా గర్విస్తులు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం పెట్టి వందాను ప్రభా. మాకు పెద్ద దిక్కులు ప్రభా దేవా. ఎంతో భద్రపరిచండి ఎంతో చేసుకుంటున్నా ప్రభా. మమ్మల్ని ఎంతగానో భద్రపరిచారు, మా కుటుంబం ఎంతో తీర్చిచ్చారు. మా కుటుంబం అంతా కూడా దేవుని శనిలో తన దగ్గర ఉంటే తను ఎంతో సంతోషించాడు ప్రభు. మమ్మల్ని చూస్తే తండ్రి పిల్లలు వీళ్ళు నా దేవశనిలో ఉన్నారని మమ్మల్ని ఎంతో ఆదరించారు ప్రభు. ఆత్మీయంగా తండ్రి మమ్మల్ని ఆదరించారు ప్రభు. మా కుటుంబం అంతా తండ్రి తను ఎంతో సంతోషించాడు. ఇంత గొప్ప తండ్రి మాకు ఇద్దరు లేరు ప్రభు దేవా. ప్రభానికి జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా మరి నాయన ఇది తెలియనప్పటికీ నాయన తన తండ్రి ఒక దినాన్ని మేము కూడా ఉంటామని దేవా ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే కుటుంబం ఆదరించండి, ఆదుకోండి అనే తండ్రి. మరి కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లులు మనలు మనరాలు బిడ్డలందరినీ కూడా ఓదార్పు దయచేయండి ప్రభా. నా తండ్రి కుటుంబంలో తండ్రి మీరే పెద్ద దిక్కు మాకుండి నాయన. పవన్ గారు తండ్రి మరి నా భార్యలు కూడా రేపు దినం చక్కగా జరిగేలా సహాయపడండి. రాత్రంతా ప్రార్థనలోనన్నింటిలో తండ్రి మేము నాయన ఏ రీతిగా ఉండరు నాయన బిడ్డను తండ్రి నాయన ప్రార్థించేట్లో సహాయపడిని కోరుకుంటున్నాను. కుటుంబం అంతా మీ చేతులకు అప్పు చెప్పుకొస్తున్నాను తండ్రి. మీరే ఆదరించి ఆదుకొని ప్రార్థిస్తున్నాను. సమస్తను మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ కనుక మహిమ ప్రభు ఆలోపించుకుంటూ నా ప్రభు రక్షణ వేసి గిట్టుకుని పెట్టి ఈ ప్రజలు మీ కాడికి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేస్తుంది, బ్యూలా ప్రార్థన చేస్తుంది. ఆశీర్వాదంతో మనం తీసుకెళ్తాం. దేవా నమ్మకం కలిగిన మా పర్లాక మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధ పాదాలను వందనాలు చదువుకుంటున్నాను ఆయన. మీ దయచేసి మరి ప్రోగ్రాం పెట్టిన ఆయన పాటిస్తున్నాను తండ్రి. నాయన మరి పాస్టర్ గారు అంత తిరిగి తప్ప నాయన మేము ఈ రోజు కూడా పాస్టర్ గారు చూడలేదు తండ్రి. ఒకే కుటుంబంగా తండ్రి నాయన కలిసి మనిషి నాయన ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ధర్మరావు కాడించి మమ్మల్ని ఎరిగింది ఏమిటండి. అందరినీ కలిసి నాయన మరి ఒక తల్లికి పుట్టినట్టు వాళ్ళకి నాయన మేము కలిసి ఆ రీతిగా నాయన మరి నేనైతే తండ్రి అతనితో ఎక్కువ సావాసం చేసి ఉన్నాను తండ్రి. ఏమైనా తండ్రి నాయన ఎంత అనుకున్నా తండ్రి నాయన కుటుంబ పారంగా నేను కొండువనివే తప్ప నేను దైవ శాఖలా ఏ రోజు చూడలేదు నాయన. ఏదో సొంత పావగారులాగే నేను చూస్తున్నాను తండ్రి. ఆ రీతిగా నాయన మరి ఎన్నో దినాలు పెట్టి నాయన మరి నాయన మరి కోరుకోరు వారు ఉన్నారు తండ్రి. అయితే తల్లి నీ దైవ శాఖలు మరి ఈ రీతిగా ఉండండి ఆయన. ఈ రాజ్యంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ నేను అడుగుతుంటే వస్తున్నాను ఆయన. ఆ రీతిగా నేను ఎన్నో బలహీనతగా ఉంది చూడడానికి వెళ్ళలేకపోయింది అని చెప్పి మరి ప్రభు నిబంధనలు చెల్లించుకుంటూ అది ఆయన మరిచి నా కొడుకులు కోడళ్ళు మనవరు మనవరాలు పెట్టి ఈ కుటుంబాన్ని అందరూ పెట్టి నాయన నిబంధన పాదాలకు తండ్రి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ రేపు జరిగే కార్యక్రమం అంతట్లో నాయన మీ దైవశాలు ద్వారా ఘనముగా మర్యాదగా జరిపించుకోమని మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఏ స్పష్టత నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. తండ్రి పరిశుద్ధమైన దేవా మీ ధన్యమని కొన్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఈ సమయం అందు పాలంకులు కానీ బట్టి మీకు స్తోత్రములు తండ్రి. తన జీవిత కాలవంతుల కొరకు వందనములు. అన్ని జనాంగంలో నుండి మీరు ఆయన ప్రత్యేకపరచుకొని ప్రభావ మీ కొరకైన సాక్షిగా ఉంచి తండ్రి పౌరుషంతో ఆసక్తితో నేను సేవించుటకు ప్రభా ఆత్మల రక్షణార్థమైన ప్రభా భారం కలిగి ఉండటకు సాక్షాత్తుగా మీరు ఉంచిన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి మీ సమయం అందు మీ చిత్తానుసారంగా మీ దాసుని పిలుచుకున్నందుకే స్తోత్రములు. ఆయన నిత్య విశ్రాంతిలో మీతో పాటు ఉన్నారు ప్రభా. స్తోత్రం ప్రభా యేసులో తండ్రి మాకందరికీ ఉన్న శుభప్రదమైన నిరీక్షణ కొరకే స్తోత్రములు. దేవా మేము కూడా తండ్రి ఒకనాడు మీతో పాటు మీ సన్నిధిలో ఆయన చూస్తామనే నిరీక్షణ కొరకు వందనములు. దేవా తండ్రి మిగిలిన కార్యక్రమంలో ఈ రాత్రి మళ్ళా రేపు భూస్థాపన కార్యక్రమం అంతా కూడా కేవలం మీ నా మహిమాత్రమే జరిగించండి, సంతోషభరితంగా జరిగించండి ప్రభా. చేరువచ్చే వాళ్ళు రక్షణ విషయమైన నిశ్చేతులకు రాగలగటం సహాయం చేయండి.
కుటుంబస్తులను సంఘస్థులను ఆదరించి బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుదాస్ గారు ఇంకో సేవకులు ఉన్నారు, రండి దయచేసి. రాజులు ప్రభుదాస్ గారు వచ్చిన తర్వాత రెండు ప్రార్థన చేస్తే తీసుకెళ్ళిపోతాం అక్కడికి. మంది అయిపోయిందా? మహాపరిశుద్ధిగా మహోన్నతుడని వందనాలు తండ్రి గారిని సన్నిధికి చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రాలు. తండ్రి నిజమే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో ఆశీర్వాదం. తరతరములకు మాకు నివాస స్థలము నీవేదైనా. ఈ భూమి శాశ్వతం కాదు ప్రభా, శాశ్వతమైన నివాసం పరలోకమందులో మాకున్నదని ఎరుగుతున్న ప్రభా. ఈ శిథిలమైన గుడారము ఏదో రోజు క్షయమైపోవలసింది, అక్షయమైనటువంటి మహిమ ప్రవేశంలో నీకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా కుటుంబాన్ని ఓదార్చండి, అని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా. అంటే ఈ పరిచర్యలో ప్రభా ఏమాత్రము ఆయన వదిలి వెళ్ళినటువంటి అడుగు జాడలను అనుసరిస్తూ ప్రభా ఇక నీ కోసం ప్రభా గొప్ప కార్యం చేయగలిగే స్థితి దయచేయండి. రేపు జరగబోయే భూస్థాపన కార్యక్రమం క్రమంగాను మర్యాదగాను వాక్యానుసారంగా జరిగించమని యేసునామములో పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో సాయంకాల సమయంలో ఆయన ప్రభా తండ్రి గారిని నీ చేతులు అప్పగిస్తూ ఉన్నాం. నాన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యంలో ప్రవేశించిపోతూ ఉండగా నీ సన్నిధికి మీరు చేర్చుకున్నామని అడుగుతూ ఉన్నాను. నాయన ప్రభా బంధువులను, స్నేహితులను, శ్రేయభిలాషులకు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఆదరణ ఓదార్పు నెమ్మది మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాయి. ఈ వాక్యము సెలవిచ్చినట్లుగా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. అయినా ప్రభా ఇక్కడ మా స్థలాలు కాదు కానీ, ఇక్కడ మా ఇల్లు కాదు కానీ, పరలోక రాజ్యములోనే మా యొక్క స్థిరమైనటువంటి నివాసం అనే నీ వాక్యము సెలవిస్తూ ఉండగా నీ దాసుడు అందులో ప్రవేశించిపోతూ ఉండగా ఆయన ప్రభా నీ దూతకోటి సమూహంతో నీ దాసుని మీద ఎదుర్కొనమని నీ నామానికే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున పేరట వేడుకొంచున్నాం తండ్రి. మన మంచి అలెగ్జాండర్ గారు వచ్చారు. నాన్నగారితో కలిసి 35-40 సంవత్సరాలు సేవ చేశారు. కలిసి ఇద్దరు ఈ విషయాలు పంచుకొని ప్రార్థన చేస్తారు. ప్రేర్ చేస్తారు, ప్రేర్ చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమున్న తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృప కలిగిన నామములో మరి ప్రేమ సాగులు పట్టడానికి ఇచ్చిన ధన్యత కోరుతున్నాను. యథాశ్రమ ప్రభా యథాశ్రమ జ్ఞాపకం చేసుకున్నాం. తగిన సమయంలో ప్రభా మరి తన వృద్ధాప్యం అంతట్లో కాపాడి సంరక్షించి భద్రపరిచి మరి నేటి దినాన్ని నీ మహిమలోనికి నీ దాసుని మీరు పిలుచుకున్నందుకే నీకు వందనాలు. నీ దాసుని యొక్క పని సమస్తాన్ని కూడా తను ముగించుకొని నీ సన్నిధిలో చేరి ఆనందిస్తుంది. నీ సన్నిధిలో ప్రభా ఎంతగానో ప్రభా నీతో కలిసి జీవించడం వరకు ప్రభా ఇచ్చిన గొప్ప ధన్యత కృతంతో ఉన్నారు. నీ మహిమలోనికి చేర్చుకున్నాను. నీ ప్రేమ పేరుకు అన్నారు. విడిచిపెట్టిన కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. కుమారుల కొరకై, కుమార్తెల కొరకై, వారి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, వారిని ఓదార్చండి, ధైర్యపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యథాసుని ప్రభావ పరిచయం అంతటిని కూడా బహుదీవునికరంగా ప్రభావ మీరు ఆస్వాదించి ఫలింపజేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఐజీఎం సేవకులు వచ్చారు. వారు ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. రాయుడు గారు, పవన్ గారు, తాతార గారు బాబు ప్రార్థిస్తున్నాం. ప్రేమమైన పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. తండ్రి యొక్క సాయంకాల సమయంలో అయ్యా మీ దాసులలో తండ్రి పాలయ్యగారిని ప్రభువు నాయన ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. వాక్యంలో సెలవిస్తుంది నాయన. తండ్రి మీ భక్తుల మరణము ఎంతో విలువైన ప్రభువా. అవును తండ్రినైనా దేవా, విలువ గల జీవితాన్ని మాకు ఇచ్చి
అయినా మా ఆత్మను నీ స్థితిలో ఉండే విధంగా మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించున్నాను. నేను నిండు వృద్ధాపం వరకు తండ్రి చివరి దశ వరకు నా ప్రభువా అయినా నీ నామంలో నిల్చోవడానికి ఇంత కృప చూపించారయ్యా తండ్రి. మీరు చూపించిన మహాప్రేమకై వందనాలు చెల్లించున్నాను దేవా. మీ దాసులు మాత్రమే కాదు వారి బిడ్డలను కూడా నా ప్రభువా సేవలో బహుగా వాడబడడానికి మీరు కృప చూపించారు. అట్టి అనేక సేవకులు తయారు చేసిన దైవ భక్తుడు ప్రభునైనా మీ సన్నిధికి పిలుచుకున్న విధానం బట్టి వందనాలు. అయినప్పటికీ శరీరము తండ్రినైనా దూరం అవడం ద్వారా వచ్చే ఆ వేదన, ఆ దుఃఖము లేక బాధను తండ్రి నేను తీసివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మరణము అందరికీ ఉన్నదే కనుక నా ప్రభువా నేను ఈ అలవాటును నేను భరించే ఆ కృప దయచేయండి. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. జరగవలసిన కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా జరగడానికి మంచి వాతావరణము అన్ని విధాలుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది రావాల్సి ఉంటుండగా అయినా వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండి కార్యక్రమం అంతట్లో తోడండి సహాయం చేయమని వచ్చిన ప్రతి దేవజనులను, కుటుంబాలను, బంధువులను, స్నేహితులు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి నైనా ఈ మరణంలో కూడా నైనా ఈ నామమును మహిమపరచడానికి సహాయం చేయమని యేసుని వచ్చాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీ సేవకులు ప్రభా తండ్రి పాలయ్య గారిని ప్రభా తండ్రి నీ సన్నిధికి ప్రభా మీరు పిలుచుకున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్ నాయన తండ్రి, ఆరోగ్యము దేవా తండ్రి బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన ఈ దినాన్ని ప్రభా మరి నాయన శాశ్వతమైనటువంటి నీ రాజ్యములో నాయన తండ్రి నిరంతరం ఉండటానికి ప్రభా తండ్రి దేవా నీవు తీసుకెళ్ళినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అది కుటుంబస్తులందరినీ కూడా ప్రభు నీవు ఆదరించండి ప్రభా. మా పౌరస్థితి నాయన తండ్రి పరలోకమందు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన జరగవలసిన కార్యం అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. నీ మహిమ దేవా తండ్రి ప్రభా ప్రజలందరూ చూచినట్లుగా దైవజనుని యొక్క దేవా మరణం ద్వారా ప్రభా తండ్రి నీకు గొప్ప మహిమ కలుగునట్లుగా జరగబోయే భూస్థాపిత కార్యక్రమం అంతా కూడా నాయన నీ మహిమార్థన జరిపించమని కుటుంబస్తులందరినీ కూడా మీరు బలపరిచి ప్రభా తండ్రి ఆయన నీ దాసుని యొక్క బిడ్డలందరూ కూడా దైవ సేవలో ఉండడానికి ప్రభా మీరంతా కృప చూపించారు. నీకు వందనాలు ప్రభా. జరగబోయే కార్యం అంతటిని మరోసారి మీ చేతులకు అప్పగిస్తూ ఆయన మీరే ఆదరించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ దాసుని మీరు పిలుచుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నాయన నరులారా తిరిగి రండి నీ యొక్క పిలుపుని అందుకొని ఆయన ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధికి నాయన మరి చేరి ఉన్నటువంటి నాయన పాలంకులను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఆయన దీర్ఘాయుషులో నాయన మరి కుమారుడికి మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆయన ఈ దీర్ఘాయుషులో ఎంతో పరిచర్య, మీ ఘనమైనటువంటి పరిచర్య ఆయన కుమారుడు జరిగించడానికి విరిచినటువంటి గొప్ప భాగ్యం బట్టి అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం. అనేక మందిని నాయన నీ వైపు తిప్పుటకు నాయన నీ యొక్క తండ్రి సువాసన రథజల్లుటకు విరిచినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో నాయన మరి నీ సన్నిధానానికి చేరి ఉన్నటువంటి నాయన మరి అంకుల యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని ఆదరించండి, దీవించండి. కుమారులైన నీ సేవలో నీ పరిచయలో కొనసాగుతూ ఉంటుంది నాయన మరి విడిచి వెళ్ళేటటువంటి పరిచయం నాయన కుమారుడు కొనసాగించడానికి కావలసినటువంటి సంపూర్ణ నాయన మరి ఆత్మ అభిషేకం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. జరగబోయే కార్యక్రమం అంతటి వరకు ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నైనా మరి సోదరికి అంకులకు మీరు ఇచ్చినటువంటి దీర్ఘాయుషుని బట్టి నేను శుద్ధిస్తూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరినటువంటి అంకులను బట్టి నేను మరొకసారి నాయన నేను శుద్ధిస్తూ మహిమపరుస్తున్నాను. నాయన మరి కౌలు భక్తుడు సర్వీసిన మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నా విశ్వాసంలో నేను కాపాడుకుంటుంది, నా పరుగు కడముట్టిస్తున్నాను అనేటువంటి మాటను బట్టి నీకు వందనాలు. ఆయన అదేవిధంగా ఆయన అంకులు కూడా తన విశ్వాసాన్ని ఆయన కాపాడుకొని నీ సన్నిధానికి వచ్చిన ఆయన మరి అంకులు బట్టి నేను స్తుతిస్తూ జరగబోయే కార్యక్రమం అంతటిని సమస్తము మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని మా రక్షకుడు ఈ ప్రియ కుమారుని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి.
మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, పాల్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తుండగా తండ్రి, ప్రభునందు మృతులు ధన్యులు అన్నావు తండ్రి. ఆయన లేఖనం సెలవిస్తుంది. ఆ రీతికి కృపా తండ్రి నైనా, నీ కృపా బాహుల్యం అంతటిని బట్టి, నీ రక్షణ బాహుల్యం అంతటిని బట్టి తండ్రి నైనా, ఈయన ఆత్మ యొక్క ప్రత్యక్షత అంతటిలోనూ కూడా తండ్రి నైనా నీ కృప చూపినందుకు స్తోత్రం నాయన. నాయన మరి కృప దేవుడి లోకముని ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారుని లోకములకు పంపిన ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నశింపగా నిత్య జీవం పొందుతారు అని లేఖనం ప్రకారం నైనా మరి ఇది జీవితకాలం అంతటిలోనూ నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి పరిస్థితిని బట్టి కృపా తండ్రి నీ నిత్యత్వంలో జ్ఞాపం చేసుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతికి నైనా మరి కుటుంబ సభ్యులందరూ పక్షంగా కూడా ప్రార్థన చేస్తుండగా నైనా నీ యొక్క ఓదార్పుతో ఈ బిడ్డలను దర్శించిన ఆయన మనుషుల ఓదార్పు ఏ పాటిది ప్రభా తండ్రి. నీవే తండ్రి ఈ బిడ్డలకి తోడుగా ఉండి నైనా నీ ఆత్మను తోడుగుంచి సమస్తం అన్ని విషయంలోనూ కూడా తండ్రి నీ కాపుదలుంచిన ఆయన అదేనైనా మరి ప్రభా తండ్రి పుస్తక కార్యక్రమం అంతవరకు కూడా తండ్రి ఈ బిడ్డల యొక్క ప్రతి పరిస్థితికి కూడా నీ సహాయం అందచేస్తూ నీ కాపుదలుంచుతూ అలాగే సంఘాన్ని కూడా ఓదార్చిన ఆయన ఈయన వెంబడించిన సంఘం కూడా ఓదార్చి తండ్రి కుటుంబాన్ని ఓదార్చి పరిస్థితులన్నింటిలోనూ కూడా క్షేమం కలగజేసి నీ రక్షణ బాహుల్యం అంతటిలోనూ కూడా ఆస్వాదించి మహింపరచుకొని యేసునామాన్ని స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. జాన్ మార్క్ ప్రసాద్ గారు వచ్చారు. జాన్ మార్క్ ప్రసాద్ గారు ప్రార్థన చేయండి. వెహికల్ వస్తే మందిరికి తీసుకెళ్ళిపోతాం, అక్కడే ఉంటుంది. సాక్ష్యాలు వర్తమానం ఉంటుంది. రాత్రి 10 వరకు ఉంటుంది. రేపు ఉదయం 10 గంటల ఇక్కడ ప్రారంభం అవుతుంది. 1 గంట కల్లా వాల్టేర్ సిమెంట్లో భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపు అంతిమ యాత్ర మధ్యాహ్నం 1 గంటల ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది. భూస్థాపన కార్యక్రమం వైపాల్ గారు దయచేసి అందరూ కూడా వాల్టేర్ సిమెంట్ రావాలని 2 గంటల కల్లా అక్కడ 2 గంటలు ఇక్కడ 1 గంటకి మూవ్ అవుతుంది. రేపు ఉదయం 9 గంటల ప్రోగ్రామ్ ఏதாவது ఉంటుంది. రాత్రి అంతా కూడా ఉంటుంది. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక ఈ దినమునందు ప్రభునందు నిద్రించినటువంటి వైపాల్ గారి విషయంలో పంచుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా మనకు సమయం ఉన్నది. వాటిని మిగతా సమయంలోనే పంచుకుందాం. ప్రార్థన చేసి మరి మందిరానికి దీన్ని ప్రభు యొక్క చేతికి అప్పగించినటువంటి శరీరంను మందిరంలోకి తీసుకువెళ్ళి అక్కడ సమయంలో ప్రభు సన్నిధిలో గడుపుటకు ప్రభు సహాయం చేయాలగిన ప్రార్థన చేస్తున్నాం. అత్యంత కృపయు ఆత్మీయ కలిగిన మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వమును సృష్టించి నీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుతున్న మా పరమ తండ్రి నీ పరిశుద్ధ నామముకై నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దాసులు మా ప్రియులు నాయనా తండ్రి వాళ్ళ గారిని బట్టి నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దాసులు నాయన తండ్రి పిలుచుకున్న విధానం బట్టి మరొకసారి హృదయమాన వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా తండ్రి ఈ దాసుని యొక్క ప్రయాసమును ప్రభా నాయన తండ్రి విడిచి ప్రభా నీ సన్నిధిలో నీ పిలుపు కొరకు సిద్ధపడి ప్రభా నాయన తండ్రి నీతో నిత్యము ఉండటకు ఈ దాసుకు కనుగరించిన భాగ్యము కొరకై నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, విడిచి వెళ్ళిన తండ్రి కుటుంబమును, కుమారులను, కుమార్తెలు, వారి యొక్క బిడ్డలను, అదే రీతిగా నాయన తండ్రి సంఘమును ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కొక్కరిని నాయన తండ్రి మీరే ఆదరించి మనం వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా మరొకసారి విదాసులు చేసిన పరిచర్య పిలిచిన దినము నుంచి నేటి వరకు కూడా తండ్రి నీ మహిమార్థమై, ఆత్మల రక్షణార్థమై, నీ రాజ్య విస్తరణలో తండ్రి ఎంతగా ప్రయాసపడి ఉన్నారు. మీరు ఎరిగిన దేవుడు కనుక నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన తండ్రి మీ దాసుని మీ చేతులుగా అప్పగించుకోవచ్చు. ఉన్న సమయం అంతే దీవెనకరంగా చేయమని రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధి యొక్క ఆనందము సంపూర్తిగా ప్రతి ఒక్కరు అనుభవించలాగా తండ్రి మీ దాసుని యొక్క సాక్ష్యం ద్వారా
అనేక మంది మరలా తండ్రి నీ కొరకు సిద్ధపరచుకొని ఆయన విశ్వాస పోరాటంలో పోరాడేవారుగా, పరిగెత్తేవారుగా, విశ్వాసమును కాపాడుకొంచి ముందుకు సాగేవారుగా సిద్ధపరచబడుతూ వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మరొకసారి తండ్రి నేను కుటుంబంలో మీ చేతులుగా అప్పగించవచ్చు నాయన తండ్రి. నడిపించిన విధాసులు తండ్రి అభిషేకించి ఉన్న సమయం దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని మరొకసారి మమ్మల్ని చేతులుగా అప్పగించవచ్చు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని అతి త్వరలో రానినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించి స్తుతించి ప్రతిమాలు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్య గుడి సామ్యుల్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. సమయం ముందు మరొకసారి నాయన దాసుని యొక్క పరుగును మీరు తుదముట్టించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు ఈ దాసులు నాయన మీరు ఒక మంచి కార్యాన్ని ప్రారంభించి దాన్ని తుదముట్టించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతిస్తున్నాం. అనేక వేవేల మందులకు ప్రభా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నాయన అనేకులకు ప్రభా నీ గవిని వైపు తిప్పుటకు నీ దాసుని అలుపెరగని పోరాటాన్ని పోరాడి ప్రజా విశ్వాసమును అయా నీ పట్ల ప్రభా గొప్ప ఉన్నతమైన దర్శనమును కలిగి ప్రభా నీకు చేసిన ప్రతి సత్కార్యము ప్రభా నాయన అన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ దాసు నుండి దాసు ద్వారా మీరు చేసిన సకల విధమైన గొప్ప కార్యాలన్నింటిని బట్టి అంతగానో స్తుతిస్తున్నాం స్వామి. సమయం మందు ప్రత్యేకంగా అన్నని ప్రభాకర్ని వారికి ఇచ్చిన ప్రభా బంధువర్గులందరిని బట్టి నేను స్తుతిస్తూ వారిని చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరికి కావలసిన నీ ఆదరణ అనుగ్రహించవలసిందిగా నీ పాదాలు పట్టుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రాలు. జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు భారం వహించండి. నీ నామ మహిమార్థమే ఘనముగా జరుగుటకు నీ కృప దయచేయండి స్వామి. మీకు స్తోత్రాలు. ఇదిగో రాజా నీ దాసుని యొక్క స్థానంలో మరి గొప్ప సేవకులు లేవబడుటకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాలలో సియోనుకు మీరు పిలుచుకుంటున్న అనేక మంది సేవకులు తమ యొక్క పరుగును ముగిస్తుండగా ఈ సమయం మీద ప్రత్యేకంగా ఈ యొక్క కడవరి దినాల్లో ఇంకనూ నాయన నీకు స్తోత్రాలు నాయన బలమైన కార్యాలు జరుగుటకు నీ కృప దయచేయవలసి వేడుకుంటున్నాం. ప్రత్యేకించి కుటుంబ వర్గులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ఆదరణ ఇచ్చి బలపరిచి కృప చూపవలసి వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి, మన 6 మనం మందిరానికి షిఫ్ట్ చేస్తాం. 7 గంటలకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. చాలామంది సేవకులు వచ్చారు కాబట్టి మాట్లాడతారు. గమనించండి, రేపు 1 గంటకు మనం మందిరం దగ్గర నుండి మనం భూస్థాపన కొరకే వాల్టర్ సిమెంట్కి తీసుకెళ్తాం. వాల్టర్ సిమెంట్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైనా మెసేజ్ మీకు ఫోన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నం 2 గంటలకు వాల్టర్ సిమెంట్లో భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. 1 గంటకి ఇక్కడ లెఫ్ట్ చేస్తాం రేపు మధ్యాహ్నం. ఇప్పుడు 7 గంటలకి ప్రేయర్ మందిరంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మందిరంకి వెళ్ళవలసిన వారు ఉన్నట్లయితే మేము ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ అక్కడికి మేము తీసుకొస్తాం. చాలా వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు, మా కష్టంలో మీరు ఆదరించినందుకు కూడా మీకు వందనాలు. ప్రేమ తండ్రి, మందిరానికి తీసుకెళ్తున్నాను కానీ మిగతా కార్యక్రమం సాక్ష్యాలు వర్తమానాన్ని దీవించండి. అనేక దైవజనులు కూడా వస్తున్నారు. ఇక్కడ కూడా SR మీటింగ్ సేవకులందరూ కూడా కొంచెం బయలుదేరారు. నేను ఇక్కడ వచ్చి బలపరచండి, తోడు దయచండి. దాసులు చేసిన అతడు సేవ చేసిన దినం సంపూర్ణ తన ఇంటికి తాను వెళ్ళని చెప్పినట్టుగా తన చిరగృహాన్ని చేర్చబడినది కొందరు వినబడిన కుటుంబాన్ని అందరినీ కూడా ఆదరించండి. కొడుకులు, కోడలు, కూతురు, అల్లులు, మనవరాలందరినీ కూడా, కుమార్తెలు, అల్లుళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేస్తాం. ముని మనవలను కూడా జ్ఞాపకం చేస్తాం. ఆదరించుకోవాలి. సంఘాన్ని కూడా ఆదరించండి. అనేక మంది దైవజనులు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం పట్ల చూపిన మేలు కొందనాలు. ఇది ప్రభా ఈ యొక్క తండ్రి భౌతిక కాయాన్ని తెచ్చుకోని ప్రార్థన తీసుకెళ్తున్నాం. మీరు ఎక్కడ చూపాలపరిస్తే 7 గంటల జరిగే కూడిక అంతట్లో సాయం చేస్తారు. మహిమ ఘనత వందనాలు చేస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని సహవాసము, దాసుడు మా సోదరుడు నాన్నగారిని మహిమలో చేర్చబడ్డారు. కుటుంబస్తులకు, సంఘస్థులకు, విశ్వాసులకు, దేవుని సేవకులు, ఆయనతో కలిసి సేవ చేసిన వాళ్ళందరికీ ఆదరణ, సంతోషము. ముందు జరిగే కార్యక్రమం, రేపు స్థాపన కార్యక్రమం ఎల్లప్పుడూ తోడైండి బలపరిచి కృప చూపించును గాక. ఆమేన్. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై
దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు बोलिए जिंदा खुदावन यीशु मसीह की, जल्दी आने वाला प्रभु यीशु मसीह की, हेब्रोन वासी प्रभु यीशु मसीह की, హల్లెలూయా. దయచేసి ఎవరైనా చూడాలంటే దయచేసి స్టాఫ్ అందరూ కూడా రండి. వ్యాన్ కూడా వస్తుంది. వ్యాన్ మందిరికి తీసుకెళ్ళి ప్రార్థన మందిరం ఇక్కడ 4 పొలాల దగ్గర అక్కడే ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉంటుంది. దయచేసి అక్కడ తీసుకెళ్ళి ఆయన కోరిక పెట్టి చిత్తాన్ని తెచ్చాము. ఇక్కడ నేను మందిరం వాల్టేసి పెట్టి ఆయన కోరిక పెట్టి నెరవేరుస్తాను. ఇంకెవరెవరు స్టాఫ్ వచ్చారు, పెద్ద పాప స్టాఫ్ వచ్చారు, స్టాఫ్ వచ్చారండి. చూడండి, అందరు చూడండి. ఇంకెవరెవరు ఉన్నారు చూడండి. ఇంకెవరైనా చూడకపోయినా సరే ఇక మా నాన్నగారి యొక్క భౌతికాయాన్ని దయచేసి ముఖం చూడాలని ఇక్కడ అంత మనం చూస్తాం. అర్ధరాత్రి వేళ గొప్ప సంగడాయేను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చిననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సంగడాయేను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చిననియు. సిద్ధముగా నున్న వారు వెళ్ళేదారుగా ఆభరణము మోయబడు త్వరపడుమా. సిద్ధముగా ఉన్న వారు వెళ్ళేదారుగా ఆభరణము మోయబడు త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనిసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనిసు. వెళ్ళగోరి ఉన్న సిద్ధ పడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధ పడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపావరము, త్వరపడి రమ్మని పిలచెనిసు. తెరువబడి ఉన్నది కృపాద్వారము, త్వరపడి రమ్మని పిలచెనిసు. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్.
శత్రువులను పడదోయువాడవు నీవే, నాదు శత్రువులను పడదోయువాడవు నీవే, మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే, మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్, ప్రభువానే వెలుగొంది తిన్, నా జీవంపు జ్యోతివి నీవే, ప్రభువానే వెలుగొంది తిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి, ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకై జీవింతును, నా జీవంపు దాతవు నీవే, నీ కొరకై జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఈ
ఇది నా దిన ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నా దిన ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వమిచ్చటనే విడువవలెను, లోకమును విడచి వెళ్ళవలెనుగా. లోకమును విడచి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకములో, లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము. జాగ్రత్తలేము, జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. అందురెదము సైతానుతో సదా పోరాటమేగా. భువి అందురెదము సైతానుతో సదా పోరాటమేగా. శత్రుని తంత్రాల నెరిగితిమి, శత్రుని తంత్రాల మెరిగితిమి, మెరిగితిమి. ధైర్యముతోనే కొనసాగెదాము, ధైర్యముతోనే కొనసాగెదాము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. గతమునంతటిని మరచిపోయేదము, గురి యొద్దకానందముతో వెళ్ళేదము. గతమునంతటిని మరచిపోయేదము, గురి యొద్దకానందముతో వెళ్ళేదము. మార్గాన వచ్చేటి శ్రమలనొచ్చి, మార్గాన వచ్చేటి శ్రమలనొచ్చి, శ్రమలనొచ్చి అర్హులమౌదము బహుమానముంద, అర్హులమౌదము బహుమానముంద. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. మన
కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము నిష్కలంకులమై శుద్ధులమై నిష్కలంకులమై శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదోము పరిపూర్ణతను చేపట్టుదోము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా ప్రభు రక్షించినాను విమోచనను తన జీవము సగం జీవము గల ప్రభు రక్షించే మనలం విమోచించి నూతన జీవము సగం కొనిపోవా క్రీస్తు త్వరగా వచ్చున్ కొనిపోవా క్రీస్తు త్వరగా వచ్చున్ త్వరగా వచ్చున్ అందుచే మనము సిద్ధపడెదము అందుచే మనము సిద్ధపడెదము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా నేత్రాలతో చూచెదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళేదాము ప్రభువు చెంతకు వెళ్ళేదాము